నేషనల్ హైవే వాళ్ళతో మేము మొన్ననే టాస్క్ ఫోర్స్ తరపు నుంచి కూడా తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఎక్కడ ఎంత దగ్గరగా ఉంటే మంచిది అనేటువంటి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఈ యొక్క పోర్ట్ కాదు, అన్ని పోర్టులకు అనుసంధానంగా నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నేషనల్ హైవే కనెక్ట్ చేయడం వల్ల ఈ యొక్క తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కానీ అది కూడా భారం తగ్గుతుందనే ఉద్దేశంతో దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము. డిపిఆర్ ఇచ్చారు, అన్ని తయారవుతా ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీకి కూడా పంపించాము. వాళ్ళ పర్మిషన్స్ రావాలి. శాంక్షన్ అయిపోయి కనెక్టివిటీ గురించి కూడా ఆ చిన్నది కూడా మోర్తు నుంచి కదా వస్తుంది. శాంక్షన్ మోర్తు నుంచి కూడా అది కనెక్షన్ వచ్చేసారు, కంప్లీట్ అయిపోతుంది త్వరలోనే. అవి కూడా తర్వాత దాన్ని మళ్ళీ మాట్లాడతాం ఆ విషయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఏదైతే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇది పోర్టుకి అనుసంధానంగా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా మన మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని, ఏదైతే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి మన దగ్గర 6,000-7,000 ఎకరాలు, అది కాకుండా ఇక్కడ సాల్ట్ ల్యాండ్స్ కూడా ఇక్కడ మంగినపూడి ఏరియాలో ఉన్నాయి. అట్లాగే టూరిజం కూడా ఇక్కడ రాబోతుంది కాబట్టి మంగినపూడి బీచ్ కానీ ఇవన్నీ కూడా ఒక హబ్ కింద దీని అంతా కూడా డెవలప్ చేసుకుని ఒక సర్క్యూట్ లాగా దీన్ని చేసుకోగలిగితే అటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు వస్తాయి. మరి ఏదైతే ఇండస్ట్రీస్ కూడా ఇవాళ చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి కూడా ముందుకు వస్తున్నారు. మరి ఇందులో ప్రభుత్వం చాలా కార్యదీక్షతో పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పోర్టుని అతి తొందరగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఒకసారి మంత్రి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ రామచల్ల సత్య గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఐఎండ్ఏ తరఫు నుంచి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు కొల్లు రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, సత్య గారు, సిఇఓ గారు, ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును, మచిలీపట్నం పోర్టును, ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల కాంక్ష అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఇది ల్యాండ్ లార్డ్ మోడల్ కింద దాదాపుగా 5,155 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం యొక్క పోర్టును 3,000 ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు 3,668 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పర్యావరణం సంబంధించినవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి. ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా 30% మాత్రమే అయింది. ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంట్రాక్టుకు అప్పచెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం 30 months మాత్రమే ఉన్నది. వాటిని కూడా 28th October 25కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి. వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాలు చేశారు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాడు నారాయణ గారు కానీ, సోదరుడు రవి గారు కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్లనే ఇది వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వలన ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా ఒకటే ఈరోజు మేమంతా చెప్పదలుచుకునేది, ఏదైతే ఉందో ఈ పోర్టును త్వరలోనే ఇన్ టైం లోపల కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారికి నిర్ణయం తీసుకోవడం అయింది. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటిది కూడా ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోతుంది. పోర్టులకు ఎక్కడికి పోవాలన్నా అందులో అమరావతికి అతి దగ్గర ప్రాంతము. అటు ఇందాకే మేము మాట్లాడుకుంటే చెప్పాము, చెన్నైకి పోర్టు ఉంది అమరావతి రాజధానికి, మిగతా చోట్ల కూడా బాంబేలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మా అమరావతికి కూడా పోర్టు కావాలంటే అతి సమీపంలో ఉండే పోర్టు ఇదే మనకు. అంటే భవిష్యత్తులో ఈ పోర్టుకు ఉండేటువంటి అవకాశాలు, మంచి అవకాశాలు ఎక్కడ కూడా లేవు. దీన్ని త్వరలోనే చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికీ కూడా మా యొక్క సహచరుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వారికి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్కి సంబంధించినవి కానీ ఇంకా సైట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరపు నుంచి వారికి అనేక మేము ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నాము. వారికి ఇక్కడ వచ్చినటువంటి కూడా చేసి త్వరలోనే చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే R&B మినిస్టర్ గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు
అలాగే మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే అధికారులు అందరూ కూడా మచిలీపట్నం పోర్ట్ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్వయంగా, ఎందుకంటే చాలాసార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటికి దాదాపు 35-36% మిగతా 40 అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్. ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతా ఉంది. దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు. అలాగే బర్తులు కూడా 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు. రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది. మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి, పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మోర్త్ కింద మన 216 ఏదైతే ఉందో 216ను కూడా 4 లైన్ చేయడానికి ఇవాళ మరి అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి తప్పకుండా డిసెంబర్ 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మెగా సంస్థ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇది మనందరి ఆకాంక్ష. ఇది మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుంది, తెలంగాణకి దగ్గరగా ఉంటుంది. ఇది గేట్ ఆఫ్ అమరావతి కింద మనం చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఇదే ఏదైతే మనం జెట్టీలు ఉన్నాయో ఈ 4 బర్తుల దగ్గర నుంచి అదనంగా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకుని అటు తీసుకెళ్ళి మన బందర్ కాలువకు కానీ దీన్ని కనెక్ట్ చేయగలిగితే డైరెక్ట్ కృష్ణానదికి ఈ వాటర్ వేస్ కింద కూడా అమరావతికి రేపు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది గేట్ వే ఆఫ్ అమరావతి కింద కూడా మనం దీన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది. మరి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా 3 months ఒకసారి 3 months ఒకసారి ఇద్దరం వస్తాము, రివ్యూ చేస్తాము. ఎలాంటి అయితే కూడా ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో మెగా ఇంజనీరింగ్ వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని పెంటపడి ఏదైతే అనుకునేటానికి ఇన్ టైం లోపలనే కంప్లీట్ చేస్తాము. ఇలాగే ఇంగ్లాండ్ వాటర్ది కూడా అది కూడా దానికోసం ఇన్వెస్టర్ను చూస్తూ ఉన్నాము. ఆ సబ్జెక్టు కూడా నాకే వస్తుంది. అది ఇంగ్లాండ్ వాటర్ ఈ అనుసంధానం కూడా చేస్తే చాలా ఖర్చు తక్కువతో అవుతుంది. ఎందుకంటే కిలోమీటర్కి ₹1 మాత్రమే వస్తుంది ఇంగ్లాండ్ వాటర్ వేస్ తరఫున. త్వరలోనే దాని మీద కూడా ఒక డిపిఆర్లు కూడా రెడీ చేశాము. దాన్ని కూడా రెడీ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం.